జయ శ్రీరామ్. మన స్వర్మాదిని తల్లికి నమస్కారాలు. అలాగే గ్రూపు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం టాస్కులో భాగంగా విశ్లేషణ టాస్క్ సందర్భంగా ఈ వారం రోజుల్లో విశ్లేషణ చెప్పిన వారి అందరి పేర్లు ఒక రోజును ఎన్నుకొని ఆ పేర్లు రాసి ఈ బౌల్లో వేసి ఉన్నది. విజేత ఎవరో ఇప్పుడే తెలిసిపోతుంది. దీంట్లో ఒక సిటీ జవ్వాజీ వరలక్ష్మి గారు. దగ్గర ఉంటుంది. ఓకే, డన్. జవ్వాజీ వరలక్ష్మి గారు, భద్రాచలం. వరలక్ష్మి గారికి గిఫ్ట్ రావడం జరిగింది. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వరలక్ష్మి గారు. మన స్వర్మాదిని తల్లి ఆశీస్సులు మీపై మెండుగా ఉన్నాయి తల్లి. మీరు ఆ భద్రాచలంలో ఆ రాముల వారి సన్నిధిలో సేవ చేస్తూ ఉంటారు. మీ సేవలను గుర్తించి మన స్వర్మాదిని తల్లి కూడా మీకు గిఫ్ట్ ప్రదానం చేసిందమ్మా. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులు పరిచయం చేసుకుంటారు. జయ శ్రీరామ్. స్వరమాదిని తల్లి భగవద్బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం, గ్రూప్ అడ్మిన్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు టాస్క్లో జవ్వాజీ వరలక్ష్మి గారు భద్రాచలం నుంచి గిఫ్ట్ గెలుపొందారు. విశ్లేషణ టాస్క్లో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కోరుకునేది ఈ గ్రూప్లో అందరినీ ఒకటే. ఎందుకంటే నాకు విశ్లేషణ రాలేదు అని మెసేజ్ కూడా పెట్టకుండా ఉండేటట్లుగా ఎవరికాళ్లే బాధ్యతగా మనం పాట ఎంత బాధ్యతగా పాడి పెట్టామో విశ్లేషణ కూడా అంత బాధ్యతగా చెబుతారనేది నా ఉద్దేశం. మరి అందరూ చెప్పాలి అలాగా. ఎందుకంటే మనం గౌరవించాలి, వెళ్తే వాళ్ళ నుంచి గౌరవాన్ని తీసుకోవాలి, రెండూ ఉండాలన్నమాట. కాబట్టి మనం గ్రూపులో ఉన్నామంటే మన గ్రూపుకి మనం న్యాయం చేయాలి. ఎందుకంటే పాట పాడాలి, విశ్లేషణ చెప్పాలి, రిటర్న్ కామెంట్ పెట్టాలి. మరి నాకు విశ్లేషణ రాలేదు అనేటటువంటి పరిస్థితి గ్రూపులో కనపడకుండా ఉండాలి అంటే మనం గ్రూపులో పెట్టవలసిన అవసరం లేదు. గ్రూప్ ఎవరైతే ఆ రోజు పర్యవేక్షణ చేస్తున్నారో వాడికి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది, వాళ్ళే విశ్లేషణ చెబుతారని. నేను గ్రూపులో అలాంటి మెసేజ్ రాకుండా ఉంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి అందరూ నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలని భావిస్తూ సెలవు. నా పేరు బండారు పార్వతి అండి, జంగారెడ్డిగూడెం. ఈరోజు వరలక్ష్మి గారు గిఫ్ట్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. వరలక్ష్మి గారు